లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు వచ్చాక బయట ఆహారం తినేవారి సంఖ్య బాగా పెరిగింది. వండుకునే ఓపిక లేకనో లేదంటే రెస్టారెంట్ ఫుడ్ తినాలని కోరిక ఏదైనా కావచ్చు. కానీ నేటి కాలంలో బయటి ఆహారం తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇంట్లో ఎంతో శుభ్రంగా రుచిగా చేసినా సరే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. పైగా కొన్ని రెస్టారెంట్లు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఫుడ్ డెలివరీ చేస్తుండడంతో ఎప్పుడు ఏం తినాలనిపిస్తే అది ఆర్డర్ చేసుకొని చక్కగా లాగిన్ చేస్తున్నారు. ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారిలో చాలా మంది పెద్ద పెద్ద పేరు మోసిన రెస్టారెంట్లకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. రూ. 10 ఎక్కువైనా నాణ్యమైన రుచికరమైన ఆహారం అందిస్తారనే నమ్మకంతో పేరు మోసిన రెస్టారెంట్లకే ప్రాధాన్యత ఇస్తారు. మరి నిజంగా ఆయా రెస్టారెంట్ హోటల్స్ తమ కస్టమర్లు కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా అంటే అస్సలు కాదని తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన సోదాలో వెల్లడిస్తున్నాయి. కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రోడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక ఎంతో అపరిశుభ్రత వాతావరణ ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అన్ని రెస్టారెంట్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు కంటెంట్ క్రియేటర్ తెలుగు స్క్రైబ్ కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్న రెస్టారెంట్ల పేర్లతో కూడిన ఓ జాబితా విడుదల చేసింది. దీనిలో కృతుంగ, షాక్ హౌస్, కామత్ వంటి దిగ్గజ రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయి. ఆ లిస్టు ప్రకారం ఈ కథనం అందిస్తున్నాం. అలానే కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ వారు తమ ట్విట్టర్ ఖాతాలో ఏ రెస్టారెంట్ హోటల్స్లో ఏ తేదీలో సోదాలు నిర్వహించారు, అక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుందో వివరించే ఫోటోలు కూడా షేర్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ లిస్టు మీకోసం. కాస్త స్పైసీ ఫుడ్ కోరుకునే వారి మొదటి ఛాయిస్ రాయలసీమ రుచులు. ఈ నెల 18న అనగా శనివారం నాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు రాయలసీమ రుచులు రెస్టారెంట్లో సోదాలు నిర్వహించారు. ఇంకా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెస్టారెంట్లో పురుగులు పట్టిన మైదా పిండి, చింతపండు, ఎక్స్పైర్ డేట్ ముగిసిన పాలను వాడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాక రెస్టారెంట్ కిచెన్ ఏమాత్రం నీట్గా లేదని తెలిపారు. షాక్ హౌస్ లో సోదాలు నిర్వహించారు. ఇక్కడ పూర్తిగా నాణ్యత లేని పదార్థాలు వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. పైగా రెస్టారెంట్ లోపల కనీస శుచి శుభ్రత పాటించలేదని, నీరు నిల్వ ఉంది, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పటి వరకు వినియోగించే వివరాలు తెలిపే లేబుల్స్ లేని వండిన ఆహారాన్ని స్టోరేజ్ లో భద్రపరిచారు. కామత్ హోటల్ భాగ్యనగరంలో ఎప్పటి నుంచే ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన కామత్ హోటల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి లేబుల్ లేని టీ పౌడర్, నూడిల్స్ ను సీజ్ చేశారు. వీటి విలువ 25,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇక ఫుడ్ తయారు చేసేవారు ఇలాంటి శుభ్రత పాటించడం లేదని, తలకు క్యాపులు, చేతిలో గ్లౌజులు ధరించలేదని వెల్లడించారు. కృతుంగ హైదరాబాద్ లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కృతుంగ. ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం నాడు సోదాలు నిర్వహించారు. ఎక్స్ప్రే దాటిన మేతమలై పేస్టును వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాక ఎక్స్ప్రే డేట్ వివరాలు వెల్లడించే లేబుల్స్ లేని పన్నీరు, నాన్ వెజ్ పేస్టును, సిట్రిక్ యాసిడ్ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. వాటిని ధ్వంసం చేశారు. కిచెన్ లోపల కూడా శుభ్రంగా లేదని, పనిచేసేవారు తలకు మాస్కులు వేసుకోలేదని, చేతులకు గ్లౌజులు కూడా ధరించలేదని అధికారులు వెల్లడించారు. కేఎఫ్సి అలానే కేఎఫ్సిలో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. రెస్టారెంట్ లోపల ఎక్కడ కూడా FSSAI ఒరిజినల్ లైసెన్స్ కనిపించలేదని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని తెలిపారు.